దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4:7. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ఉదయకాల సమయానికి తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృపా కనికరం ఆదరణ సంరక్షణ ప్రభు మీకు అనుగ్రహించునుగా. దేవుడు విడవని ఎడబాయిన మహాదేవుడు, కృపను కనికరాన్ని చూపించగల అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన మాత్రమే. నీ దేవుడు నీ పనిని తప్పక చేస్తాడు. నీ జీవితంలో ఏ పని జరగలేదని చాలా దిగులుతో ఉన్నావో ఆ పనిని దేవుడు చేయబోతున్నాడు. నీవు ఏది జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావో దాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుని మాట విను, దేవాదేవుడికి లోబడు, నీవు అనుకున్న ప్రకారం నీకు జరుగుతుంది. ఆ దేవాదేవుడు తప్పక అద్భుతమైన కార్యం చేయగల మహాదేవుడే. దేవునికి లోబడి ఉండండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండుట, ఆయనకును మనకును మధ్య గల సంబంధము బలపరచబడు. ఆయన గొప్పవాడు, మనకు పైగా నున్నవాడు, మనం ఆయన కిందనున్నాం. ఆయన కాపరి, మనం గొర్రెలము. పైనున్న అధికారమునకు మనం లోబడినప్పుడు, మనపై అధికారం గల ఆయన మాటలకు విధేయులైనప్పుడు శక్తిని కృపను పొందుకుంటకు అర్హులమైన దేవదేవుని బిడ్డలారా. మొట్టమొదట పాపము అవిధేయత వల్లనే వచ్చాను. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నిషేధించబడిన పన్నును భుజించినందున సాతాను మనుషుని జయించాడు. మానవుడు అపవాది ఏలుబడి కిందకు వచ్చాడు. అయితే సాతాను బలం నుండి మనలను విడిపించడకే క్రీస్తు నాథుడు ఈ భూలోకానికి మీ కొరకు నా కొరకు వచ్చాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న మహిమాస్వరూపుడు, తన శిలువ రక్తం ద్వారా అపవాదిని ఓడించిన అద్వితీయ సత్య స్వరూపుడు మన యేసయ్య. ఆది అపోస్తుల కాలమందు జరిగిన ఒక సంఘటనను ధ్యానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అపోస్తులు అపవిత్రాత్మలను వెలగొట్టుచుండగా కొందరు దేశం సంచారులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని దయ్యములను వెలగొట్టకు ప్రయత్నించారు. అయితే దయ్యము యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడిగింది. అంతేకాదు, దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీసి గెలిచారు. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి పారిపోయారు. అపోస్తుల కార్యం 19:14-16 తెలియపరుస్తుంది. అపవాది చేతిలో ఓడిపోవుట, పారిపోవుట ఎంత బాధాకరం దేవుని బిడ్డలారా. జీవగల దేవదేవుని బిడ్డ, మీరెల్లప్పుడూ విధేయులే ఉండండి. మనుషులకును విధేయులవుట కన్నా దేవునికి విధేయులవుట ఎంతో అవసరం. అప్పుడు మన మనస్సాక్షిలోనూ మనకు విడుదల కలుగుతుంది. మనం సంపూర్ణమైన రక్షణ పొందుకొనుచున్నాము. ప్రభువుకు సంపూర్ణముగా లోబట్టి ఆశీర్వాదం యొక్క మొదటి మెట్టు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న సర్వాంగ సుందరుడైన ఆ దేవాదేవుడికి ఇప్పుడే నీ విధేయులు కమ్ము. నేడు దేవుని కృప ద్వారా మనం బతుకున్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప, ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప. ఇంతకంటే గొప్ప మేలు ఇంకా మన జీవితంలో ఉన్నాయా? దేవుని బిడ్డలారా, దేవాదేవుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయగల మహాదేవుడు. ఎన్ని సమస్యలు నీకు ఉన్నా కానీ, నీ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపో. దేవుడు తప్పగా నీ జీవితంలో అద్భుతాలు చేయాలనే తహతలు ఆడుతున్నాడు. నీ జీవితంలో ప్రార్థనా శక్తిని కలిగి ప్రభుని మహింపరచండి, ప్రభుని గణపరచండి. ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని యొక్క ఆత్మతో నింపండి. దేవుని ఆత్మ మీలో నివసించినల్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది కనుక దేవుని ఆత్మతో నింపబడి దేవునితో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ కన్న తండ్రి, కనికరముల దేవుడా, కరుణా సంపన్నుడా, విజయప్రదాత, నీకు స్తోత్రాలు. జీవాధిపతివైన పరమ తండ్రి, నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. రక్షక, నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు నీవే. అద్వితీయ సత్య స్వరూపుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసును జ్ఞాపకం చేసుకొని నీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ మాకు ఇవ్వండి. మా ప్రియుడైన తండ్రి, మా ప్రాణేశ్వరుడైన దేవా, సత్యస్వరూపుడైన ఇమ్మానుయేలు ప్రియకర్త, నీకు స్తోత్రాలు. సమస్త కార్యములకును క్రియలకును అద్వితీయ సత్యస్వరూపుడు నీవే గనక
నీ కుమారుడు యేసునామములో గొప్ప సమానార్థమైన ఉన్నతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని, బిడ్డలకు తోడుగా నీడగా అండగా నిలిచి అద్భుత కార్యాలు జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.